ఆ, ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రష్యాతో మన అనుభవం ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. రష్యాతోనా? ఏం జరిగింది? మనకు రష్యాతో విపరీతమైన వాణిజ్య లోటుంది. అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి కొనేవి ఎక్కువ, వాళ్ళకి అమ్మేవి తక్కువ. అవును, ఆయిల్ దిగుమతుల వల్ల కదా. ప్రధానంగా దానివల్లే. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరంలోనే FY 23-24 మన లోటు సుమారు $57 బిలియన్. అబ్బో, చాలా ఎక్కువ. అవును. దీనివల్ల ఏమైందంటే రష్యా దగ్గర మన రూపాయలు భారీగా పేరుకుపోయాయి SRVA ఖాతాల్లో. మరి వాళ్ళు ఆ రూపాయలతో ఏం చేస్తారు? అదే అసలు సమస్య. వాళ్ళు ఆ రూపాయలతో మన దగ్గర కొనడానికి పెద్దగా ఏమీ లేకపోయాయి. వాళ్ళకు అవసరమైన వస్తువులు అంతగా లేవు మన దగ్గర. దాంతో ఆ డబ్బు వాళ్లకు నిరుపయోగంగా మారింది. అంటే ఆ డబ్బు అక్కడ స్టక్ అయిపోయిందా? దాదాపు అంతే. చివరికి ఆ రూపాయి చెల్లింపుల వ్యవస్థ రష్యాతో దాదాపు ఆగిపోయింది. ఇది ఈ విధానం యొక్క అతిపెద్ద బలహీనతను చూపిస్తోంది. ఏమిటది? వాణిజ్య సమతుల్యత అంటే ట్రేడ్ బ్యాలెన్స్. అది సరిగ్గా లేకపోతే ఒక దేశం దగ్గర అవసరం లేని కరెన్సీ పేరుకుపోతోంది. అప్పుడు ఈ వ్యవస్థ నడవదు. అంటే మనకు చాలా దేశాలతో వాణిజ్య లోటుంది కదా, అది పెద్ద సమస్యే. అవును, అదే అతిపెద్ద సవాలు. మన టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్లో 9 దేశాలతో మనకు వాణిజ్య లోటుంది. అంటే ఈ రష్యా లాంటి పరిస్థితి చాలా దేశాలతో వచ్చే ప్రమాదముంది. మరి ఈ వాణిజ్య